హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో తమలపాకు మొక్క గురించి అండి. మన ఇంటి పెరట్లో కానీ బాల్కనీలో కానీ సులభంగా పెంచుకోగలిగే మొక్కల్లో తమలపాకు మొక్క కూడా ఒకటి. సరైన సంరక్షణ అందిస్తే ఈ మొక్క చక్కగా తీగలుగా పెరిగి సంవత్సరం పొడవునా మంచి ఆకులను ఇస్తుంది. అయితే తమలపాకు మొక్కకు ఎక్కువ ఎండ అవసరమా, ఎంత నీరు పోయాలి, ఎలాంటి మట్టిలో పెంచాలి, కొమ్మల నుంచి కొత్త మొక్కలను ఎలా తయారు చేసుకోవాలి, పురుగు సమస్యలను ఎలా నివారించాలి, అన్నింటికంటే ముఖ్యంగా మొక్క మంచి ఆకులతో దట్టంగా పెరగడానికి ఉపయోగపడే 2 ప్రత్యేక ఎరువులు ఉన్నాయి. అవేంటో వీడియో చివరిలో వివరంగా చెప్తాను, కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ ఏంటంటే సూర్యకాంతి, సన్లైట్ అండి. ముందుగా తమలపాకు మొక్కకు ఎంత సన్లైట్ అవసరమో చూద్దాం. తమలపాకు మొక్కకు రోజంతా నేరుగా మండే ఎండ అవసరం లేదు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వచ్చే తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉంచితే ఆకులు వాడిపోవడం, అంచులు ఎండిపోవడం, ఆకులపై మచ్చలు రావడం వంటివి కనిపించవచ్చు. అందుకే మొక్కకు ఉదయం వచ్చే 2 నుంచి 4 గంటల వరకు మృదువైన సూర్యకాంతి అంటే సాఫ్ట్ సన్లైట్ అందే ప్రదేశం చాలా మంచిది. తర్వాత ప్రకాశవంతమైన వెలుతురు ఉండే ప్రదేశంలో మొక్కను ఉంచవచ్చండి. అంటే బ్రైట్ లైట్ ఉండే ఏరియాలో మొక్కను పెట్టుకోవాలన్నమాట. తమలపాకు మొక్కను ఇంటి లోపల పెంచుతున్నట్లయితే కిటికీ దగ్గర లేదా మంచి వెలుతురు వచ్చే బాల్కనీలో ఉంచండి. అయితే పూర్తిగా చీకటి ప్రదేశంలో ఉంచకండి. తగినంత వెలుతురు లేకపోతే కాండం బలహీనంగా మారి ఆకులు చిన్నగా అలాగే పల్చగా వస్తాయి. అందువల్ల ఉదయం సూర్యకాంతి, మిగిలిన సమయంలో ప్రకాశవంతమైన వెలుతురు తమలపాకు మొక్కకు చాలా అవసరం. సెకండ్ టిప్ ఏంటంటే వాటరింగ్ అండి. తమలపాకు మొక్కకు నీరు ఎలా ఇవ్వాలి? తమలపాకు మొక్కకు నేల ఎప్పుడూ కూడా కొద్దిగా తేమగా ఉండడం మంచిదే, కానీ ఎప్పుడూ నీటితో నిండిపోయి ఉండకూడదు. నీరు పోసే ముందు పైభాగంలోని మట్టిని చేతితో తాకి చూడండి. పైభాగం పొడిగా అనిపిస్తే అప్పుడు నీరు పోయండి. నీరు పోసేటప్పుడు కొద్ది కొద్దిగా కాకుండా కుండీ అడుగున ఉన్న డ్రైనేజ్ హోల్స్ నుంచి నీరు బయటకు వచ్చేంత వరకు పూర్తిగా నీరు ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ పై మట్టి ఎండినప్పుడు మాత్రమే నీరు ఇవ్వాలండి. ముఖ్యంగా వర్షాకాలంలో జాగ్రత్త. వర్షం పడుతున్నప్పుడు అదనంగా నీరు పోయాల్సిన అవసరం ఉండదు. అధిక నీరు ఇవ్వడం కంటే మంచి డ్రైనేజ్ ఉంటే తమలపాకు మొక్క చాలా బాగా పెరుగుతుంది. థర్డ్ టిప్ ఏంటంటే మట్టి అండి. మట్టి మిశ్రమం తమలపాకు మొక్కకు ఎలా ఉండాలి? తమలపాకు మొక్క వేగంగా పెరగాలంటే మట్టి గట్టిగా ఉండకుండా మెత్తగా గాలి బాగా ప్రసరించేలాగా ఉండాలి. నీరు పోసినప్పుడు నీరు కుండీలో నిలిచిపోకుండా వెంటనే బయటకు వెళ్ళేలా మంచి డ్రైనేజ్ ఉండాలి. మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు ఒక భాగం ఎర్రమట్టి, ఒక భాగం మంచి సేంద్రియ ఎరువు లేదా వెర్మి కంపోస్ట్, అలాగే ఒక భాగం ఇసుక లేదా కోకోపీట్, కొబ్బరి పీచు వంటి పదార్థాలను ఉపయోగించాలి. వెర్మి కంపోస్ట్ మొక్కకు సేంద్రియ పోషకాలను అందిస్తుంది. ఇసుక మట్టిలో నీరు నిల్వ కాకుండా సహాయపడుతుంది. కొబ్బరి పీచు, కోకోపీట్ మట్టిలో తేమను కొంతకాలం నిలుపుతూ మట్టిని తేలికగా ఉంచుతుందన్నమాట. అంటే లైట్గా ఉంటుంది, మట్టి గట్టిపడదు. అయితే కంపోస్ట్ ఎక్కువగా వేసి మట్టిని బరువుగా చేయకండి. కుండీ అడుగున తప్పనిసరిగా డ్రైనేజ్ హోల్స్ ఉండాలి. ముఖ్యంగా తమలపాకు మొక్కకు లూజ్ సాయిల్ ఉండాలి, ఫెర్టైల్ సాయిల్, నీరు నిలవని మట్టి చాలా అవసరం అన్నమాట. ఫోర్త్ పాయింట్ ఏంటంటే తమలపాకు మొక్కను కొమ్మల ద్వారా పెంచడం అండి. తమలపాకు మొక్కను కొత్తగా పెంచడానికి కొమ్మల ద్వారా మనం చాలా సులభంగా పెంచుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉన్న తమలపాకు తీగ నుంచి సుమారు 4 నుంచి 6 అంగుళాల పొడవున్న కొమ్మలను తీసుకోండి. కొమ్మలో కనీసం 2 లేదా 3 నోట్ పాయింట్స్, కణుపులు ఉండేలాగా చూసుకోండి. కింద భాగంలో ఉన్న ఆకులను పూర్తిగా తొలగించి పై భాగంలో కొన్ని ఆకులను మాత్రమే ఉంచాలండి. ఇప్పుడు ఇసుక లేదా తేలికపాటి నీరు బాగా బయటకు వెళ్ళే సాయిల్ మిక్స్లో ఈ కొమ్మను నాటండి. మట్టిలో పెట్టిన భాగంలో నోట్ పాయింట్స్ కనీసం 1, 2, 3 అయినా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే సాధారణంగా వేర్లు నోట్ పాయింట్స్ ఈ కణుపుల దగ్గర నుంచే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సాయిల్ మిక్స్ ఎప్పుడు కూడా తడిగా కాకుండా కొద్దిగా తేమగా ఉండేలా చూసి మనం పెట్టిన కొమ్మల మీద డైరెక్ట్ సన్లైట్ పడకుండా చూసుకోవాలి. కొంత సమయం తర్వాత వేర్లు ఏర్పడి కొత్త ఆకులు రావడం ప్రారంభమవుతుంది. కొత్త ఎదుగుదల కనిపించిన తర్వాత నెమ్మదిగా పెద్ద కుండీలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు తమలపాకు మొక్కకి ఇవ్వాల్సిన 2 ముఖ్యమైన ఎరువులు చూద్దామండి. తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. DAP, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్,
ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొదట్లో నేను చెప్పిన 2 ప్రత్యేక ఎరువుల గురించి తెలుసుకుందాం. తమలపాకు మొక్కలు ఆకులు ఆరోగ్యంగా, పచ్చగా మరియు మంచి ఎదుగుదలతో రావడానికి సరైన పోషకాలు అవసరం. ఇందులో మనం ఉపయోగించబోయే మొదటి ఎరువు ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం అలాగే సల్ఫర్ ఉంటాయి. మెగ్నీషియం మొక్కలో క్లోరోఫిల్ ఏర్పడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్లోరోఫిల్ వల్లే ఆకులు పచ్చగా కనిపిస్తాయన్నమాట. అందుకే మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కొన్ని మొక్కల్లో ఆకులు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది. తమలపాకు మొక్కకు ఎప్సమ్ సాల్ట్ను ఆకులపై స్ప్రే చేయాలి. 1 లీటర్ నీటికి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి పూర్తిగా కరిగేలాగా చేసి ఆకులపై స్ప్రే చేయండి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో స్ప్రే చేయడం మంచిది. అయితే ప్రతి వారం ఎక్కువగా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు ఉపయోగించండి. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మంచిది. ఇక రెండవ ఎరువు సీవీడ్ లిక్విడ్ ఎరువు అండి. సీవీడ్ ఎరువులో మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే వివిధ సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియన్స్ మరియు సహజంగా లభించే మొక్కల వృద్ధిని ప్రోత్సహించే కొన్ని ప్రోటీన్స్, అలాగే అమైనో యాసిడ్స్, ఇంకా న్యూట్రియన్స్ పోషకాలు ఇవన్నీ ఉంటాయండి. ఇది తమలపాకు మొక్కలు కొత్త కొమ్మలు, కొత్త ఆకులు రావడానికి అలాగే మొక్క మొత్తం ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది. సీవీడ్ లిక్విడ్ను మన లేబుల్పై ఉన్న మోతాదులో నీటిలో కలిపి వాడడం మంచిదండి. సాధారణంగా 1 లీటర్ నీటికి సుమారు 3 నుంచి 5 ml సీవీడ్ లిక్విడ్ ఉపయోగించాలి. ఇది ప్రీమియం సీవీడ్ లిక్విడ్ అండి. దీన్ని నేను 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలుపుతున్నాను. దీనిని ఆకులపై స్ప్రే చేయొచ్చు, లేదా మట్టిలో ఇలా వాటర్ ఇస్తాం కదా, అదే విధంగా మనం మట్టిలో ఇవ్వచ్చు అన్నమాట. అయితే ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ రెండింటిని ఒకేసారి అధిక మోతాదులో ఉపయోగించకండి. ఎప్సమ్ సాల్ట్ ఇచ్చిన వారం 10 రోజులకు ఈ సీవీడ్ లిక్విడ్ ఇస్తే మంచిదన్నమాట. ఎరువు ఎక్కువ వేస్తే మొక్క త్వరగా పెరుగుతుందని కాదు, సరైన మోతాదులో సరైన సమయంలో ఇవ్వడమే ముఖ్యమండి. తమలపాకు మొక్కలో కొత్త ఆకులు ఎక్కువగా రావాలంటే ఎరువులతో పాటు తగినంత వెలుతురు, సరైన నీరు, మంచి డ్రైనేజ్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు 6th టిప్ ఏంటంటే తమలపాకు మొక్కలో వచ్చే పెస్ట్ అటాక్ గురించి తెలుసుకుందామండి. మీలీబగ్స్ అలాగే ఇతర పురుగుల నివారణ గురించి తెలుసుకుందాం. తమలపాకు మొక్కలు ముఖ్యంగా మీలీబగ్స్ అలాగే స్పైడర్ మైట్స్ అలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆకుల వెనుక భాగం, కణుపుల దగ్గర అంటే నోడ్స్ దగ్గర కొత్తగా వచ్చే కొమ్మలను తరచుగా పరిశీలించాలన్నమాట. తెల్లటి పత్తి లాంటి పదార్థం కనిపిస్తే అది మీలీబగ్స్ సమస్య కావచ్చు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సులభం అండి. నేనైతే సహజంగా న్యాచురల్ పద్ధతిలో నియంత్రించడానికి వేప నూనె, నీమ్ ఆయిల్ ఉపయోగిస్తాను. 1 లీటర్ నీటికి 5 ml వేప నూనె, నీమ్ ఆయిల్ కలిపి, అలాగే 1 స్పూన్ షాంపూ లేదా లైట్ సబ్బు నురుగు ఉంటుంది కదా, అది కలిపి బాగా మిక్స్ చేసి తమలపాకు మొక్క ఆకులపైన, ముఖ్యంగా ఆకుల వెనుక భాగంలో స్ప్రే చేయండి. సాయంత్రం సమయంలో స్ప్రే చేయడం మంచిది. మండే ఎండలో స్ప్రే చేయకండి, ఆకులు కాలిపోతాయి. మీలీబగ్స్ బాగా ఎక్కువగా ఉంటే దెబ్బతిన్న ఆకులను తొలగించి అవసరాన్ని బట్టి మళ్ళీ వారం తర్వాత ఈ స్ప్రేని రిపీట్ చేయండి. ఇప్పుడు తమలపాకు మొక్క వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దామండి. తమలపాకు మన భారతీయ సాంప్రదాయంలో ఎంతో కాలంగా ఉపయోగిస్తున్న ముఖ్యమైన మొక్క అండి. తమలపాకులో సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే సువాసన కలిగించే నూనెలు ఇలాంటివన్నీ ఉంటాయండి. తమలపాకును సంప్రదాయంగా జీర్ణక్రియకు సహాయపడటానికి ఉపయోగిస్తారు. భోజనం తర్వాత తమలపాకు తీసుకోవడం వల్ల కడుపు తేలికగా అనిపించడానికి సహాయపడుతుందని, అందుకే పాన్ కిళ్ళీలో ఉపయోగిస్తారు కదా, ఇదన్నమాట. అలాగే తమలపాకులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. తమలపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అవి శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడతాయండి. అలాగే తమలపాకును తినడం వల్ల నోటి పరిశుభ్రత, జలుబు మరియు దగ్గు వంటి చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకే ఇంట్లో తమలపాకు మొక్కను పెంచుకుంటే తాజా ఆకులను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలా తమలపాకు మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవడానికి ఈ 7 ముఖ్యమైన చిట్కాలను పాటించండి. మంచి వెలుతురు, సరైన నీరు, మంచి సాయిల్ మిక్స్, మొక్క ఆకులను శుభ్రంగా ఉంచడం, సరైన మోతాదులో ఎరువులు అలాంటివి ఇవ్వడం, పురుగులను మొదట్లోనే నియంత్రించడం, ఇవన్నీ పాటిస్తే మీ తమలపాకు మొక్క గుబురుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.